హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఎస్ఆర్ నగర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్టు తెలుస్తోంది. తన స్నేహితుడు ప్రేమ్చంద్ బర్త్డే పార్టీ కోసం డ్రగ్ తెప్పించినట్లు సమాచారం. మొత్తం 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే విశ్వసనీయ సమాచారంతో అపార్ట్మెంట్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఎస్ఆర్ నగర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ న్యూ ఇయర్ టార్గెట్ గా సందర్భంగానే పోలీసులకు వచ్చినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో ఎస్ఆర్ నగర్ లో ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్ లోని ఈ నార్కోటిక్ బ్యూరో అధికారులు సమన్వయంగా ఈ దాడులు నిర్వహించడం జరిగింది. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెంట్ పిల్స్ తీసుకొచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వారంటూ కూడా నార్కోటిక్ అధికారులు గుర్తించడం జరిగింది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా బర్త్డే పార్టీ సందర్భంగా ఈ న్యూ ఇయర్ కి ఎంజాయ్ చేయడానికి పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ ని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలో నార్కోటిక్ బ్యూరో అధికారులకు వచ్చినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రేమ్చంద్ అనే వ్యక్తి బర్త్డే కోసం గోవా నుంచి ఈ డ్రగ్స్ తెప్పించినట్టుగా కూడా సంపత్ అనే వ్యక్తి ద్వారా ఈ డ్రగ్స్ హైదరాబాద్ కు వచ్చినట్టుగా గుర్తించింది. 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ప్రేమ్చంద్ అన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లతో కలిపి ఈ పార్టీని అరేంజ్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాంట్లో జల్లి అశోక్ యాదవ్ అనే వ్యక్తి, నిహార్ జై అనే వ్యక్తి, మోహిత్, అశోక్, వసీం, సూర్యోదయన్, జై, శ్రీరామ్, అనీష్, అరుణ్ మత్, ప్రశాంత్, డాక్టర్ వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొంతమంది కాగా కొంతమంది బిజినెస్ చేసుకున్నటువంటి వ్యాపారులే. బర్త్డే పార్టీని టార్గెట్ గా తీసుకొని వీళ్ళు ఎస్ఆర్ నగర్ లోని అపార్ట్మెంట్ లీజుకి తీసుకొని అక్కడ ఈ డ్రగ్స్ ని తీసుకొని పార్టీని ఎంజాయ్ చేసేటువంటి క్రమంలోనే నార్కోటిక్ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ సోదాలు నిర్వహించి వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. రవితేజ, అంటే ఎంత మేర డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు? పట్టుకున్న డ్రగ్స్ విలువ ఎంత ఉంటుంది? మొత్తం వారి దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ అన్నిటిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం వీళ్ళు విడివిడిగా కొకైన్ లాంటి డ్రగ్స్ ని వీళ్ళు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇది అపార్ట్మెంట్ కి చేరినట్టుగా తెలుస్తా ఉంది. 2 pills ఆఫ్ ఎక్సెటివ్ డ్రగ్, 1 నాడ్ మొబైల్ అంటూ దాదాపు కొన్ని లక్షలాది రూపాయలుగా విలువ చేసేటువంటి డ్రగ్స్ ని వీళ్ళు స్వాధీనపరిచినట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర నుంచి స్వాధీనం పరుచుకొని అవన్నీ కూడా వీళ్ళు కౌంట్ చేస్తూ మొత్తం 492 గ్రాముల కొకైన్ అంటూ ఇక్కడ అధికారికంగా సీజర్ చూపించడం జరుగుతుంది. దీన్ని ఒక్కొక్క పిల్స్ ని 5,000 చొప్పున వీరు గోవా నుంచి కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. వీళ్ళు గోవా నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. నార్కోటిక్ అధికారులు ఇప్పటికే డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతా ఉంది. డ్రగ్స్ ఎక్కడ కూడా లభ్యం అవ్వకూడదు, మొత్తం జీరో టాలరెన్స్, జీరో డ్రగ్స్ కేసు నమోదు అవ్వకుండా పోలీసులు ఈసారి పకడ్బందీన చర్యలు చేపడుతున్నప్పటికీ ఎస్ఆర్ నగర్ నడిబొడ్డులో వెజ్ జోన్ ఏరియాలో ఈ డ్రగ్స్ పడపడం మాత్రం తీవ్ర కలవరానికి గురి చేస్తా ఉంది, తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఇంత పకడ్బందీ పోలీసులు కట్టడి చేస్తా ఉన్నా ఈ డ్రగ్స్ కి హైదరాబాద్ ఎలా చేరుకున్నాయి, ఏ మార్గం ద్వారా హైదరాబాద్ కి చేర్చారు, ఈ 30 మంది కోసం ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ని ఏర్పాటు చేశారంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా, బర్త్డే సందర్భంగా ఇంకా అనేక డ్రగ్స్ ని కూడా హైదరాబాద్ కి తెప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఈ డ్రగ్స్ ముఠాలు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీరి ద్వారా ఎవరైతే గోవా నుంచి తెప్పించినటువంటి లింకులు ఉన్నాయో ఆ లింక్ ను కూడా కదుపుతూ వీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఈ కేసులో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అయిపోయింది.